కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. 7.5 గంటల పాటు ఏసీబీ విచారణ కొనసాగింది. ఎప్పుడు పిలిచినా సరే విచారణకి రావాలని చెప్పని ఏసీబీ తెలపడంతో మొత్తానికి విచారణ ముగిసినట్టు తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కేసులో నిధుల మళ్లింపుపై కేటీఆర్ని ముగ్గురు అధికారులు 7.5 గంటల పైగా ప్రశ్నించారు. అరవింద్ కుమార్, దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా విచారణ జరిగింది. కేటీఆర్ వెంట న్యాయవాది రామచంద్రరావు ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో మధు అందిస్తారు. మధు, కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. 7.5 గంటల పాటు విచారణ కొనసాగింది. ఎప్పుడు పిలిచినా సరే విచారణకు రావాలని ఏసీబీ అధికారులు తెలిపినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కేసులో నిధుల మళ్లింపుపై కేటీఆర్ని ముగ్గురు అధికారులు 7.5 గంటల పాటు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అరవింద్ కుమార్, దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా విచారణ జరిగింది. కేటీఆర్ వెంట న్యాయవాది రామచంద్రరావు ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ని ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఏసీబీ ఆయన స్టేట్మెంట్ని రికార్డు చేసింది. కేటీఆర్ విచారణ కనిపించేంత దూరం వరకు న్యాయవాదిని అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ రూమ్లో కేటీఆర్ని, న్యాయవాదిని లైబ్రరీలో కూర్చోబెట్టేందుకు ఏసీబీ ఏర్పాట్లు చేసింది. కేటీఆర్ విచారణ న్యాయవాదికి విజిబుల్ డిస్టెన్స్లో ఉండే విధంగా ఏసీబీ చర్యలు తీసుకుంది. ఒక మాట కూడా వాళ్ళని అడిగాను. వాళ్ళ పొలిటికల్ ప్రెషర్ లో ఒక పొలిటికల్ కేసు పెట్టి దీనివల్ల ఏదో సాధిస్తానని రేవంత్ రెడ్డి అనుకుంటే అది ఆయన మూర్ఖత్వం మాత్రమే అవుతుంది అనే మాట కూడా చెప్పాను. కానీ విచారణకు మీరు ఎప్పుడు పిలిచినా ఎన్నిసార్లు పిలిచినా వచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తాను అనే మాట కూడా వారికి చెప్పాను. మరి
వారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఎప్పుడు పిలిచినా అప్పుడు మళ్ళీ వచ్చి సంతృప్తికరంగా వారికి సమాధానం ఇచ్చే బాధ్యత. అరవింద్ కుమార్ స్టేట్మెంట్ అరవింద్ కుమార్ గారు వాళ్ళు పాపం రేవంత్ రెడ్డి రాసిన 4-5 ప్రశ్నలు పట్టుకొని ఆ 4-5 ప్రశ్నలే 40 రకాలుగా అడిగారు. కొత్తది అడిగింది ఏమీ లేదు, కొత్తది ఒకటి కూడా లేదు. ఇందులో నేను అడిగింది ఒకటే, వాళ్ళు పైసలు ఇక్కడికి వెళ్ళి పంపించినామని చెప్తున్నా, అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. కరప్షన్ ఎక్కడుంది అని అడిగినా సమాధానం లేదు. మీడియా మీద దాడి ఎందుకు? మీడియా మీద దాడి ప్రాబ్లం ఏంది? ఇక్కడ మాట్లాడుతుంది ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏడుంది? మీడియా ఎక్కడుంది? ఇక్కడ మాట్లాడితే ఏమొచ్చింది? ఏమి ఇబ్బంది? ఏం ట్రాఫిక్ అలో చేయాలి? ఇక్కడ అన్ని బ్యారికేడ్స్ భయం ఎందుకు మాట్లాడితే మీడియాతో? మరి భయం కాకపోతే మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. సరే, వాళ్ళ డ్యూటీ ఏదో వాళ్ళు చేస్తున్నారంటే మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ. సో మొత్తానికి చూస్తా ఉంటే కేటీఆర్ ని మొత్తం కేసుల కష్టాలనేది చుట్టుముట్టినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఫార్ములా ఈ రేస్ కేసు సంబంధించి ఏదైతే హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టివేయడం, సుప్రీంకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సో సుప్రీంకోర్టులో కూడా అనుమతి నిరాకరించినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క క్వాష్ పిటిషన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టేయడం, తర్వాత విచారణకి నేను లాయర్స్తో పాటు వస్తానంటే హైకోర్టు మాత్రం ఒక్క లాయర్ను మాత్రం అనుమతిస్తాము, అది కూడా దూరంగా కూర్చొని ఏదైతే విజిబుల్ డిస్టెన్స్లో కూర్చోడానికి మాత్రం హైకోర్టు అనుమతి ఇవ్వడం. కానీ ఏదైతే కేటీఆర్ లాయర్ వీడియో ఆడియో రికార్డింగ్ జరగాలి అని కోరడంతో కానీ హైకోర్టు మాత్రం ఆ విషయంలో నిరాకరించిన నేపథ్యంలో మొత్తానికి కేటీఆర్ ప్లస్ ఏసీబీ అధికారి ఈ విజిబుల్ డిస్టెన్స్లో కేటీఆర్ తరపున లాయర్ రామచంద్రరావు మాత్రం విజిబుల్ డిస్టెన్స్లో కూర్చొని ఈ యొక్క విచారణలో సహకరించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ఈ రేస్ కేసులో
మరి ఒక పక్కన ఏసీబీ ఏదైతే తర్వాత ఈడీ కూడా దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా డబ్బుల బదిలీలో ఈ యొక్క బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగానే ఈ రోజున కేటీఆర్ని కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. మరలా ఎప్పుడు అవసరమైతే అప్పుడు మీరు రావాలి అని చెప్పిన దానికి కూడా కేటీఆర్ అంగీకరించినట్టు తెలుస్తోంది. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన కోణంలో కూడా ఈడీ రేపు 16వ తారీఖున విచారణకు రమ్మని ఆదేశించిన నేపథ్యంలో కేటీఆర్ని రేపు 16వ తారీఖున ఈడీ విచారించబోతోంది. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనలు ఉల్లంఘించారు అన్న అంశంలో ఈ యొక్క ఏసీబీ ఇచ్చిన, అలాగే అరవింద్ కుమార్, దానకిషోర్, అలాగే బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన వీళ్ళు ఏదైతే ఇచ్చారో స్టేట్మెంట్ సంబంధించి ఆ అంశాల నేపథ్యంలో రేపు 16వ తారీఖు మరి కేటీఆర్ని ఈడీ విచారించబోతోంది. అలాగే ఈ యొక్క అంశం ఇలా కొనసాగుతుంటే కూడా ఓఆర్ఆర్ సంబంధించి టెండర్ల విషయంలో అవకతవకలు జరిగాయి అన్న అంశం నేపథ్యంలో కేటీఆర్ పైన కూడా మళ్ళా ఏసీబీ కేసు నమోదైనట్టు తెలుస్తోంది. మొత్తం చూసుకుంటే కేటీఆర్ చుట్టూ కూడా ఈ యొక్క కేసులు కష్టాలు మాత్రం కేటీఆర్కి తీరడం లేదు. మరి మొన్నటిదాకా జైలుకి వెళ్ళడానికి నేను రెడీ, నా నిజాయితీని మీరు ఎవరో శంకించాల్సిన పని లేదు అని చెప్పిన కేటీఆర్ తర్వాత లాయర్స్ ఉంటేనే నేను ఏసీబీ ఆఫీస్కి వస్తానని చెప్పడం, కానీ లాయర్స్తో కాదు మీరు ఒక్కరే రావాలి అని చెప్పిన వెంటనే ఏసీబీ ఆఫీస్కి వచ్చినట్టు వచ్చి రిటర్న్ అయిపోవడం జరిగింది. మళ్ళీ దీని తర్వాత ఏసీబీ నోటీసులు ఇవ్వడం, తర్వాత ఈయన హైకోర్టులో అప్లై చేసుకోవడం, నాతో పాటు లాయర్ అనుమతించాలి అని కోరడంతో హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఈ రోజున కేటీఆర్తో పాటు ఒక లాయర్ను మాత్రమే అనుమతించింది. ఏసీబీ విచారణలో ముఖ్యంగా అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి ఏదైతే వాళ్ళు ఇచ్చారో ఆదేశాలు, అంటే మాకు కేటీఆర్ ఏం చెప్తే అది చేశాము, నెక్స్ట్ టైం కూడా మనమే వస్తాం కాబట్టి మీరు గో ఎహెడ్ అని చెప్పని కేటీఆర్ చెప్పిన తర్వాతే మేము నిధులు మేము మంజూరు చేశాము అని చెప్పిన అరవింద్ కుమార్ చెప్పడం, అలాగే హెచ్ఎండిఏ నుంచి కూడా బిఎల్ఎన్ రెడ్డి కూడా మరి పైనుంచి మంత్రి ఆదేశాల ప్రకారమే మేము నడుచుకున్నామని చెప్పడంతో ఈ యొక్క అంశాలన్నింటి కూడా బేస్ చేసుకుని, అంటే ఏదైతే అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి ఏదైతే చెప్పారో అంశాలను బేస్ చేసుకుని ఈ రోజున కేటీఆర్ విచారణ జరిగినట్టు తెలుస్తోంది. మరి ఇప్పటి వరకు కూడా ఈ కేసు ఏమి లేదు, ఇందులో అవినీతి ఎక్కడా జరగలేదు అని చెప్పి నేను ఎక్కడా కూడా అవినీతికి పాల్పడలేదు, నిజమే గెలుస్తుంది, న్యాయమే ధర్మం గెలుస్తుంది అని చెప్పిన కేటీఆర్ ఈ యొక్క అంశంలో మాత్రం అరవింద్ కుమార్, ఈ బిఎల్ఎన్ రెడ్డి చెప్పిన అంశాలపై కనుక చూసుకుంటే కేటీఆర్ మొత్తానికి కార్నర్ అయినట్టే కనిపిస్తుంది. మొత్తానికి ఇక్కడ ఇందులో అవినీతి జరిగిందా లేదా అనేది కాదు, కానీ నిబంధనలకు ఉల్లంఘించి ఏదైతే నిబంధనల ప్రకారం వెళ్లకుండా నిబంధనలు ఉల్లంఘించి వాళ్ళకి 55 కోట్ల రూపాయలు పేమెంట్ చేశారు అన్నదే మెయిన్ ఈ యొక్క అంశం. ఈ నేపథ్యంలో మరి మనీ లాండరింగ్ అలాగే ఫెమా నిబంధనల అంశంపై కూడా ఈడీ మరి ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తోంది. ఓ పక్కన మొన్నటి వరకు లిక్కర్ స్కామ్లో కవిత ఏదైతే ఈడీ అంశంలో తిహార్ జైల్లో ఉన్నారో, మరి ఇప్పుడు ఈడీ కనుక ఎంటర్ అయితే మరి కేటీఆర్ అంశంలో ఏం జరగబోతుందనేది బీఆర్ఎస్ నేతల్లో కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. మరి దీనిపై బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కటి చెప్తున్నా కానీ ఏసీబీ ఈడీ మాత్రం దూకుడు పెంచినట్లే కనిపిస్తోంది. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో క్వాష్ పిటిషన్ రేపు విచారణ తీసుకోవడానికి సీజేఐ నిరాకరించింది. రేపు కేటీఆర్ క్వాష్ పిటిషన్ విచారణకి సీజేఐ సంజీవ్ ఖన్నా నిరాకరించారు. 15వ తేదీన విచారణకి లిస్టు చేసినందున ఆ రోజే విచారిస్తామని స్పష్టం చేశారు. అంతకంటే ముందు కేటీఆర్ క్వాష్ పిటిషన్ విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు సీజేఐ సంజీవ్ ఖన్నా. మరి ఇప్పుడు అంశం కనుక చూసుకుంటే మరి ఇప్పుడు లైవ్లో కనుక చూస్తూ ఉంటే ఏదైతే ఏసీబీ విచారణ ముగిసిన తర్వాత తెలంగాణ భవన్కి మరి కాసేపట్లో కేటీఆర్ చేరుకోబోతున్నారు. మరి ఏసీబీ విచారణలో ఏ అంశాలు అడిగారు, ఏ అంశాలపై ఈయన వివరణ ఇచ్చారు? ఇదొక చెత్త కేసు, ఇందులో విషయమే లేదు, మీరు అసలు ఏం చేస్తున్నారో కూడా ఈ ప్రభుత్వ ఒత్తిడిలో మీకే తెలియదు, పూర్తి స్థాయిలో అసంబద్ధమైన కేసు అని కూడా వాళ్ళకి చెప్పాను. దాంతోపాటు నేను ఇంకొక మాట కూడా వాళ్ళని అడిగాను. ఇవాళ పొలిటికల్ ప్రెషర్లో ఒక పొలిటికల్ కేసు పెట్టి దీనివల్ల ఏదో సాధిస్తానని రేవంత్ రెడ్డి అనుకుంటే అది ఆయన మూర్ఖత్వం మాత్రమే అవుతుంది అనే మాట కూడా చెప్పాను. కానీ విచారణకు మీరు ఎప్పుడు పిలిచినా ఎన్నిసార్లు పిలిచినా వచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తాను అనే మాట కూడా వారికి చెప్పాను. మరి వారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు, ఎప్పుడు పిలిచినా అప్పుడు మళ్ళీ వచ్చి సంతృప్తికరంగా వారికి సమాధానం ఇచ్చే బాధ్యత. అన్న ఇక్కడ మాట్లాడండి, ఏమవుతుంది?
ఏసీబీ వాళ్ళు దాదాపుగా ఏసీబీ వాళ్ళు అన్ని ప్రశ్నలు ఏవైతే అడిగారో వాటన్నిటికీ సంతృప్తికరంగా నాకు ఉన్న అవగాహన మేరకు నాకు తెలిసిన మేరకు వివరంగా సమాధానం ఇచ్చాను. వారికి పూర్తి స్థాయిలో విచారణకు సహకరించాను. అదేవిధంగా వారు మళ్ళీ ఎన్నిసార్లు పిలిచినా ఎప్పుడు పిలిచినా తప్పకుండా తిరిగి వస్తానని కూడా చెప్పాను. అదే మాదిరిగా కేసు ఏదైతే పెట్టారో ఇదొక చెత్త కేసు, ఇందులో విషయమే లేదు, మీరు అసలు ఏం చేస్తున్నారో కూడా ఈ ప్రభుత్వ ఒత్తిడిలో మీకే తెలియదు, పూర్తి స్థాయిలో అసంబద్ధమైన కేసు అని కూడా వాళ్ళకి చెప్పాను. దాంతోపాటు నేను ఇంకొక మాట కూడా వాళ్ళని అడిగాను. ఇవాళ పొలిటికల్ ప్రెషర్లో ఒక పొలిటికల్ కేసు పెట్టి దీనివల్ల ఏదో సాధిస్తానని రేవంత్ రెడ్డి అనుకుంటే అది ఆయన మూర్ఖత్వం మాత్రమే అవుతుంది అనే మాట కూడా చెప్పాను. కానీ విచారణకు మీరు ఎప్పుడు పిలిచినా ఎన్నిసార్లు పిలిచినా వచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తాను అనే మాట కూడా వారికి చెప్పాను. మరి వారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఎప్పుడు పిలిచినా అప్పుడు మళ్ళీ వచ్చి సంతృప్తికరంగా వారికి సమాధానం ఇచ్చే బాధ్యత. వాళ్ళు పాపం రేవంత్ రెడ్డి రాసిన 4-5 ప్రశ్నలు పట్టుకొని ఆ 4-5 ప్రశ్నలే 40 రకాలుగా అడిగారు. కొత్తది అడిగింది ఏమీ లేదు, కొత్తది ఒకటి కూడా లేదు. ఇందులో నేను అడిగింది ఒకటే, వాళ్ళను పైసలు ఇక్కడికి వెళ్ళి పంపించినామని చెప్తున్నా, అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళు చెప్తుండ్రు, కరప్షన్ ఎక్కడుంది అని అడిగినా సమాధానం లేదు. మీడియా మీద దాడేందుకు ప్రాబ్లం ఏంది ఇక్కడ మాట్లాడితే?